వేలాది వ్యర్థమైన మాటల కన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. విచారంగా ఉండేవారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్లడం మేలు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాయి. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. ఆశ దుఃఖానికి హేతువు. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. తనని తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను అపజయాలుగా మార్చలేరు. అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. గతాన్ని తవ్వుకోవద్దు, భవిష్యత్తు గురించి కలలు కనొద్దు. వర్తమానం పైన మాత్రమే దృష్టిని కేంద్రీకరించండి. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. ప్రియమైన వారి వల్ల మనకు ఆనందమే కాదు, దుఃఖం, వ్యాకులత, బాధ, కష్టాలు కూడా సంభవిస్తాయి. సాయం చేసేవాడు దేవుడు, మంచి మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. ప్రపంచంలో అణువస్త్రాలను మించిన ఆయుధం మనకున్న సహనం. రక్తపాతంతో గెలవలేనిది చిన్న చిరునవ్వుతో గెలవగలం. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించే వాడికన్నా తన మనసును తాను జయించేవాడే నిజమైన వీరుడు. మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. ప్రక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు, ఎందుకంటే నీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకదే ప్రసాదిస్తాడు. వ్యక్తిగత ఆశలపై ఆసక్తి లేకపోతేనే ప్రశాంతత లభిస్తుంది. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. వయోవృద్ధులను ఆరాధించేవారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. సంపదలన్నింటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉత్తమమైనది. దాన్ని కాంక్షించేవాడు కామం, క్రోధం, లోభం, మోహం, అసూయ, ద్వేషాలను, అసుర గుణాలకు దూరంగా ఉండాలి. మన దుఃఖానికి కారణం కొడుకో బంధువో కాదు, మనలోని అజ్ఞానమే. నీవు సంతోషంగా ఉండు, నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో. అదే అసలైన సిసలైన సంతోష రహస్యం. మనస్సు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది. తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా చేయగలడు, కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు.
నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి, ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకు కూర్చొని ఉంది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం వృధా అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది మొదలుపెట్టు. శ్వాస పైన ధ్యాస ధ్యానంగా మారాలి, అది శూన్యంపై ధ్యానంగా మారుతుంది. ఇతరులు నిన్ను రెచ్చగొట్టినా చిరాకు పడి పరుష భాషలతో సమాధానం చెప్పకు. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. అందరి పట్ల విధేయత కనపరచండి, కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు. ఉత్తములు ఎదుటివారిలో మంచితనాన్ని మాత్రమే చూస్తారు. ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లోనే. ఒకరికొకరు పంచుకోవడంలో గొప్ప ఆనందం ఉంది. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. ఎవరు చూడట్లేదని తప్పు చేయకు, అందరూ చూస్తున్నారని అప్పు చేయకు. ఇవి రెండూ జీవితంలో పెద్ద ప్రమాదాలే. అందానికి పెరుగుదలతో పాటు తరుగుదల కూడా ఉంటుందని మరిచిపోకు. ద్వేషంతో ధనవంతుడు కాలేవు, కోపంతో గుణవంతుడు కాలేవు, కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలవు. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకపోతే ప్రతి మాట అపార్థమే అవుతుంది. ధ్యానమును ఒక పనిగా చేయకు, ప్రతి పనిని ఒక ధ్యానం వలె చెయ్యి. అప్పుడు ప్రపంచంలోని ప్రతి వస్తువులో దైవత్వం నీకు కనపడుతుంది. కులాన్ని బట్టి గాక గుణాన్ని బట్టి మనిషిని గౌరవించాలి. సుఖంగా ఉండాలంటే కోపాన్ని చంపుకో. సానుకూలంగా ఆలోచించేవాడిని ఏ విషమూ చంపలేదు, ప్రతికూలంగా ఆలోచించేవాడిని ఏ ఔషధమూ బ్రతికించలేదు. నీవు ఇతరులకు వెలుగునివ్వడం కోసం దీపాన్ని వెలిగిస్తే నీ మార్గం మరింత కాంతివంతమవుతుంది. ప్రతికూల ఆలోచనలు నిండిన మనసు మంచి జీవితాన్ని ప్రసాదించలేదు. ప్రతి ఉదయం మనం మళ్ళీ పుట్టినట్టే. ఈరోజు మనం ఏం చేస్తామనేది ముఖ్యం. మౌనం, చిరునవ్వు అనేవి రెండు శక్తివంతమైన ఆయుధాలు. చిరునవ్వుతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు, మౌనంతో ఎన్నో సమస్యలను నివారించవచ్చు. మనిషి నాలుక పదునైన కత్తిలాంటిది. ఒక్క రక్తపు బొట్టు లేకుండా మనిషిని చంపగలదు. నిజంగా నిన్ను నువ్వు ప్రేమిస్తే ఎదుటివారిని ఎప్పుడూ బాధ పెట్టలేవు. చింతించకు, సహనంతో ఉండు. నువ్వు కోరుకున్నది సరి అయిన సమయంలో నీ వద్దకు వచ్చి వాలుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే.